ఇక హామీల విషయానికి వస్తే సూపర్ 6 అంటున్నారు, మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలుపరుస్తున్న కొన్ని సంక్షేమ పథకాల మోడల్ వాళ్ళు కూడా మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే ఈ సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడని మీరు ప్రశ్నిస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడికి సంపద సృష్టించడం తెలుసని కొందరు అంటున్నారు. అవును కదా, అటు అప్పులు తీరుస్తాడు, ఇటు సంక్షేమ పథకాలకు డబ్బు ఇవ్వగలడు, సంపద సృష్టించడంలో నేర్పడతాను చంద్రబాబు నాయుడుకు ఉంది. అవును కదా అంటున్నారు కొందరు. ఇప్పుడు 10 టీవీ కదా, ఇక్కడే నేను ఒక 24 అవర్స్ ఇక్కడే ఉంటా. ఇంట్లో దుప్పటి తెచ్చుకొని ఆ పక్కన ఆడపడుకుంటా, మీరు పని చేసుకుంటా ఉండండి. 24 గంటల్లో ఎప్పుడన్నా చంద్రబాబుతో మాట్లాడండి. నీ జీవితంలో ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ₹1 అన్న సంపద సృష్టించావా? దానికి మీరు ఆన్సర్ చెప్తే మీ కాళ్ళు ఒకటే కాదు, అతని కాళ్ళు బాగా కడిగి సజీవంగా అతని ఇప్పుడు అంబేద్కర్ కొట్టారు 125 అడుగులు, ఇప్పుడే బతికుండగా 150 అడుగులు నేను కొట్టిస్తా. ఆయనకి సంపద ₹1 సృష్టిస్తే చెప్పండి, ఓన్లీ నోట్లో చెప్పండి చాలు. నోటితో ఇలా సంపద ఏమండి, ప్రతి బడ్జెట్ రెవెన్యూ బడ్జెట్ లోటు 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 అన్ని చూడండి నెట్లో ఉంటాయి. అంత లోటు ఉంటే ఎక్కడి సృష్టి ఎక్కడి తీసుకొచ్చావు ఆయన సంపద? ₹1 చెప్పు. కనీసం ఒక ఇప్పుడు వంకాయ చెట్టు నాటావు, కనీసం వంకాయ చెట్టు, కనీసం బీరకాయ చెట్టు అదನ್ನು సృష్టించావా? నథింగ్. సంపద సృష్టిస్తా, జనం ఎట్ట నమ్ముతారో అనుకుంటారేమో. అంటే జనంకి ఏం రాదా అన్న? జనం గుడ్డోళ్ళ, అమాయకుల, చదువుకోపోయినా కానీ తెలియదా? ఏ సంపద సృష్టించాడండి మన చంద్రబాబు అంటే? ఆయన చంద్రబాబు చెప్పక్కర్లా, వేరే చెప్పించాడు సార్, నేను కూడా రియలైజ్ అవుతా. ఆయన ₹1 సృష్టించాడని తెలిస్తే నేను అమ్మటే టీడీపీలో మారేస్తా. వాళ్ళు వద్దన్నా కానీ వాడు కాళ్ళు పట్టుకునే సార్, అన్న మీ దగ్గరే మీకే ఉంటారని చెప్తా. అంటే ఐటీ అంటే చంద్రబాబు నాయుడు, పరిశ్రమలు చంద్రబాబు నాయుడు తీసుకొస్తాడు. ఒరే నాయనా సతీష్, అయ్యో బాబో వేర్ యు ఆర్, ఐటీ తీసుకొచ్చాడా? ఒక మాట చెప్తా, అది కూడా ఎందుకు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. అంటే నాకు మెమరీస్ ఉన్నాయి అన్నానే. ఇందాక వంకాయ కూర 2 ఇప్పుడు బుధవారంలో ఏ కూర తిన్నావు తెలియదు, మర్చిపోతాం. నేను మాత్రం మర్చిపోను. ఏమన్నా క్వశ్చన్ చెప్పు, చెప్తాం. మళ్ళీ జనాలకు కూర్చున్నాం. మీరు సంపద చంద్రబాబు నాయుడు సృష్టించలేదన్న దానికి కొందరు అంటారు. నువ్వు ఐటీ అన్నావు. ఇదే ప్రశ్న అడిగినప్పుడు కొందరు టీడీపీ నేతలు కానీ చంద్రబాబు నాయుడు సమర్థించేవాళ్ళని చెప్పేవాళ్ళు ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఐటీ తీసుకొచ్చాడు, చంద్రబాబు నాయుడు ఉంటే పరిశ్రమలు వస్తాయి, చంద్రబాబు నాయుడు ఉంటే రాష్ట్రానికి ఒక ఇమేజ్ ఉంటది. వన్ బై వన్ చెప్తా.